నాకు ఈ మధ్య ఒక ఫ్రెండు ఫోన్ చేశాడు నిన్న. అంటే మామూలుగా ఫోన్ చేశాడు. "ఏంది మామ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెగ బాధపడుతున్నావు, తెగ వీడియోలు పెడుతున్నావు. ఓడిపోతే నీకేముంది, గెలిస్తే నీకేందని. నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీకేమైనా పథకాలు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నీకేమైనా ఉపయోగమా అని." జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకేం ఉపయోగం లేదు. మహా అంటే మా అమ్మకు ఒక 15,000 సంవత్సరాల లెక్కన అది ఒక పథకం అందుకున్నాము తప్ప మేము అంతకు మించింది ఏమంటే ఒకటంటే ఒకటే లేదు. అంటే నేను అసలు భయపడేదే కానీ లేదు, దాని గురించి అసలు ఆలోచించేదే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన కమిట్మెంటు నేనైతే చాలా అంటే చాలా ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆ నాడు నేడు కింద స్కూల్ వ్యవస్థలో కానివ్వండి, వృద్ధులకు పింఛన్ ఇచ్చే విషయంలో కానివ్వండి, చాలా అంటే చాలా చాలా సూపర్గా చేశాడనే చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడిని కోల్పోతున్నారనే ఒక బాధతోటి తప్ప నాకేదో పథకాలు పోయినాయి, నాకేదో పథకాలు ఇక రావని నేనైతే అసలు ఊహించిందే లేదు. అసలు ఆ పథకాల గురించి నేను ఆలోచించను. వచ్చినా రాకుండా మన పని మనం చేసుకోవాలి, మనం కష్టపడింది లేదు, కష్టపడకపోతే ఇది లేదు. కానీ పాపం ఎటువంటి ఆసరా లేకుండా ఏమి బతకలేక ఇబ్బంది పడిపోతారు చూడు, వాళ్ళ పరిస్థితి ఆలోచించుకుంటేనే గుండె తరుక్కుపోయే విషయం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు. కొన్ని ఏదైతే జబ్బులు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేనివి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఏదైనా కమిట్మెంట్ ఒకటి నేను ఇది అనుకున్నానంటే అది ఖచ్చితంగా చేసి తీరే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిత్వం చాలామంది అంటే అరుదుగా ఉండే వ్యక్తిత్వం రాజకీయంలో. అదే బాబు గారు చూడండి, గతంలో 600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో సగానికంటే సగం కానీ చేసిన నాయకుడు కాదు బాబు గారు. అలాంటి బాబు గారినే ఇప్పుడు మళ్ళీ 2024లో ఎంచుకున్నారంటే మరి అదే అసలు నమ్మలేని విషయం, తట్టుకోపోలేని అంత బాధ కలిగే విషయం అదే. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే చెప్పారో నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కటి చేసి చూపించారు. అవి కాకుండా పైపెచ్చు అసలు మేనిఫెస్టో లేనివి కానీ చాలా అంటే చాలా వరకు చేశాడు. ఆయన మరి ఇంత పథకాలు చేసి, ఇన్ని చేసి, రాష్ట్రం కోసం ఇంత చేసిన వ్యక్తిని కనీసం ఇంత దారుణంగా ఓడించారు, ఇంత దారుణంగా ఓడగొట్టారనేదే తట్టుకోలేనంత బాధ అది. అసలు ఊహించలేనిది. బాబు గారికి ఇన్ని సీట్లు వస్తాయని టీడీపీ పార్టీ కానీ ఊహించుండదు. అలాంటి వ్యక్తిని ఓడగొట్టారు అంటే సహించలేనిదని. మామూలుగా కాదు అసలు. ఒక కమిట్మెంట్, ఒక మాట చెప్పాడంటే అది కుండ బద్దలు కొట్టినట్టే చేసి చూపుతాడు. బడుగు బలహీన వర్గాలకి అసలు అండగా ఉండే నాయకుడు ఆయన తర్వాత ఇంకెవరు ఉండరని నాకు తెలుసు. ఎందుకంటే పేదరికం నిర్మూలించాలా, ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేయాలనే విధంగా ఒక కంకణం కట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనైతే ఈ ఈ గతంలో 2019 నుంచి 2024 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాలు పరిపాలించారు. ఏదైతే ఈ 5 సంవత్సరాలు కానీ ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకుపోతారో, ఈసారి తిరిగి ఉండదు ఆంధ్రప్రదేశ్కి అనే విధంగా నేనైతే ఊహించుకున్నా. కానీ లాస్ట్కి మొత్తం తారుమారైపోయింది లెక్క అంతా. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎత్తుకున్నట్టు అయిపోయింది. ఏదైతే బాబు గారు అమరావతి రాజధాని అంటారు, అమరావతిగా పోయింది. ఇప్పుడు చేసినవన్నీ అయితే షిప్పింగ్ యార్డ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, 17 కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు 17 కానివ్వండి, అవన్నీ ఆగిపోతాయా, లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే సచివాలయ వ్యవస్థల్లో కానివ్వండి, ఏదైతే హెల్త్ కేర్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ మరి వాటిని కొనసాగిస్తారంటే నమ్మకాలు లేవు. ఎందుకంటే బాబు గారిది కొత్తవి ఎత్తుకోవడమే తప్ప మళ్ళీ పాత వాటిని కొనసాగించే వ్యవస్థ ఏమి. బాబు గారు చెప్పాడు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను, అదేవిధంగా మళ్ళీ అవ్వాతాతలకు ఇంటి దగ్గరికి పింఛన్ ఇస్తానని. అది ఎంతవరకు నమ్మాలనో, ఎంతవరకు నమ్మే విధంగా కానీ బాబు గారిని నమ్మే విధంగా లేదు. ఎందుకంటే గతంలో చేయలేకపోయారు కదా బాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడగొట్టారనేది అంతు చిక్కని ప్రశ్న అది.